sun, cow, doggy. Hey guys, welcome back to my channel. అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా? ఈ రోజు ఒక వీడియోతో అయితే వచ్చేసాను. డే ఇన్ మై లైఫ్ వీడియో అన్నమాట ఇది. సో ఫుల్ డే విత్ మై టాడ్లర్ అండ్ న్యూ బోర్న్తో ఎలా అయిందో చూసేద్దాము. ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు మా నయన్ 2 months ఓల్డ్ అనమాట. అంటే 3rd monthకి ఇప్పుడే ఎంటర్ అయ్యాడు. సో ఇంకా అప్పుడే బోర్లా ఏం పడట్లేదు, అందుకే అలా చూస్తున్నాడు అనమాట. మార్నింగ్ లేచిన వెంటనే నేను యోచన కొంచెం సేపు అయితే నయన్తో కొన్ని కబుర్లు అయితే చెప్పేస్తాము. ముందు రోజు నైట్ వచ్చేసి వాడు ఫుల్ కోల్డ్ చేసింది, అందుకే నేను తమలపాకులు అయితే పెట్టేశాను హెడ్ మీద, ఇంకా చెస్ట్ మీద పెట్టామన్నమాట. బట్ ఏంటి మార్నింగ్ లేచేసరికి అది లేదు, అందుకని చెప్పి వెతుకుతున్నాను ఎక్కడ పెట్టాడా అని. సో ఏంటంటే మనము పైగా మనకి యోచన్కి ఈరోజు సండే అనమాట, అంటే వాడికి ఫన్ డే, మనకైతే కాదు. సో మన డే ఎలా జరిగిందో చూసేద్దాము. ఇది ముందుగా ప్రిపేర్ అయిన వీడియో కాదు, ఎందుకంటే మనం కిడ్స్తో ఉంటే ఏ డేను ప్రిపేర్ అవ్వలేము. ఇన్స్టాంట్గా అయితే మన డేస్ అన్నీ రోజుకొకలా మారిపోతాయి అన్నమాట. కిడ్స్ ఉన్న వాళ్ళకి అయితే బాగా తెలుస్తుంది కదా. సో అయితే ఇంకా లోపలికి వెళ్ళిపోదాము. ఈరోజు మన వీడియోలో అయితే ఇవి కూడా చూసేద్దాము. నేను మా నయన్కి ఏమేమి యాక్టివిటీస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, ఇంకా మా యోచనతో నేను ఎలా ఉంటానో కూడా చూపించేస్తాను. సో మార్నింగ్ లేచిన వెంటనే వాడు డైపర్ చూసారు కదా, ఫుల్ అయిపోయిందనమాట. సో అందుకని చెప్పి డైపర్ తీసేసి చిటికలో మనం షార్ట్లోకి అయితే మార్చేసుకున్నాము. నాకైతే తర్వాత డౌట్ వచ్చింది, వీడు పూప్ అయితే చేయలేదు, బట్ ఇప్పుడు పూప్ చేస్తాడేమో అని మళ్ళీ డైపర్ అయితే వేసా అనమాట. సో ఆ రోజు సండే అని చెప్పాను కదా. సో సండే కాబట్టి మా యోచన వాళ్ళ తాతగారితో కలిసి మార్కెట్కి అయితే వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చాడనమాట. ఆ చికెన్ గురించి చెప్తున్నాడు అనమాట, ఎలా వెళ్ళి తీసుకొచ్చానో అంతా చెప్తున్నాడు. అప్పుడే లేచాం కదా మేము, వచ్చి మొత్తం చెప్తున్నాడు అనమాట. మళ్ళీ నైట్ టైం డైపర్ గురించి వచ్చేద్దాం మనము. నేను నయన్కి నైట్ పడుకునే ముందు 10 o'clockకి డైపర్ వేస్తాను అనమాట. ఇంకా మొత్తం పూపు ఏం చేయకపోతే మాత్రం మార్నింగ్ 7 o'clockకి తీస్తాను, లేకపోతే పూపు ఏమైనా చేస్తే చేంజ్ చేస్తాను అనమాట. మ్యాక్స్ చేయడు, సో సింగిల్ డైపర్ అయితే సరిపోద్ది నాకు. తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి మా నయన్ అయితే కొంచెంసేపు దివాన్ కాట్ మీద సన్ తగిలేలాగా పెడతా అనమాట, పడుకోబెడతాము. ఏంటంటే అప్పుడు యోచన్ నయన్ ఇద్దరు ఉన్నారు కాబట్టి వాడైతే ఫుల్ ఫ్రీ ప్లే టైంలో ఉంటాడు. వాడికి బోర్ కొట్టలేనంతసేపు మనము ఏం పట్టించుకోక్కర్లేదు. బోర్ కొట్టిందంటే ఇంకా మనకి టార్చర్ చూపించేస్తాడనమాట యోచను. సో వాడికి బోర్ కొట్టకుండా చూసుకోవడం అయితే మన బాధ్యత అనమాట. ఇంకా వాడు స్కూల్కి వెళ్ళిపోతే ఏముండదు, కానీ సండే టైంలో బాగా చూసుకోవాలి. రోజు మార్నింగ్ నేను లేచాక ఎంప్టీ స్టమక్తో అయితే ఈ వాటర్ అయితే తాగుతానమాట. ఇది మన పోస్ట్మార్టం బెల్లీ రెడ్యూస్ అవ్వడానికి, ఇంకా బ్రెస్ట్ మిల్క్ సప్లైకి కూడా హెల్ప్ చేసుద్ది. సో నేను నెక్స్ట్ నా పోస్ట్మార్టం డైట్ వీడియో అయితే కంపల్సరీ పోస్ట్ చేస్తాను. సో న్యూ మామ్స్ ఎవరైనా ఉంటే కనుక మిస్ అవ్వకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైస్. సో ఇలాంటి మంచి మంచి మీకు హెల్ప్ అయ్యే కంటెంట్ అయితే నేనైతే మ్యాక్స్ ట్రై చేస్తాను ఇవ్వడానికి. సో ఏంటంటే వాటర్ తాగుతూ మా నయన్ ఇంకా మళ్ళీ కొంచెంసేపు అక్కడ బాగా 1 hour ప్లే టైం అయితే ఉంటుంది కదా, 1 hour తర్వాత ఇంకా పడుకుంటాడు అనమాట. సో మ్యాక్స్ క్లాత్ ఉయ్యాల్లోనే పడుకుంటాడు. సో వాడిని పడుకోబెట్టేసి నేనైతే ఈ వాటర్ అయితే తాగేస్తున్నాను ఇక్కడ. మా యోచన అయితే ఉన్నాడంటే ఇంట్లో వాడిని అయితే పడుకునేవాడు అనమాట. ఏంటో వాడు అప్పుడే పడుకున్నాడు లేదో వీడు వెళ్ళి అయితే లేపేశాడు అనమాట వాడిని. సో ఏంటంటే వాళ్ళిద్దరూ ఫుల్గా, అంటే వాడితో ఎక్కువ ఆడుకోవాలని చెప్పి వాడు అనిపిస్తుంది, కానీ వాడు బాగా చిన్నోడు కదా, ఏం ఆడుకోలేడు కదా. బట్ వాడు వినడు అనమాట, వాడు కూడా టాడ్లరే కదా. సో ఏంటంటే బాగా ఆడుకోవాలి అనిపిస్తుంది వాడికి కూడా. బోర్ కొడుతుంటే వాడిని వెళ్ళి లేపేస్తాడనమాట. సో వాడు లేచిపోయాక ఇంకా డైరెక్ట్ బాత్ చేపిచ్చేసాక పడుకోబెట్టేద్దాం అనుకున్నాం అనమాట. సో ఇంకా ఆయిల్ మసాజ్ అయితే చేసేస్తుంది మా అమ్మ. డైలీ అయితే మేము ఆయిల్ మసాజ్ కంపల్సరీ పెడతాము. సో ఆయిల్ మసాజ్ చేసినప్పుడు నేను వాడికి జనరల్ మెడిసిన్ ఉంటుంది కదా, అది వేసేస్తాను. అలా అయితే మర్చిపోను ఇంకా, సో ఆ టైంలో వేసేస్తాము. దుడ్డు వెళ్తే సర్ప్రైజ్ ఉంది. ఏం సర్ప్రైజ్ నీకు? సో అదనమాట మా యోచనతో కబుర్లు. కూర్చొని అడగాలి కానీ బోల్డ్ కబుర్లు అయితే చెప్తాడు. ఏదైనా సరే వాడు మూడ్ బాగుండాలన్నమాట, లేకపోతే అసలు వాడిని కంట్రోల్ చేయడం అసలు మన వల్ల కూడా కాదు. అలాంటి టాంట్రమ్స్ అయితే ప్లే చేస్తాడనమాట. సో వాడితో ఉంటే ఫుల్ టైంపాస్ అయిపోద్ది. సండే కొంచెం అందరికీ సండే ఫ్రీగా ఉంటుంది అనిపిస్తుంది, బట్ నాకు సండేనే ఎక్కువ పని ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. తర్వాత వీడికి కాల్షియంలో కొన్ని
మిల్క్ కలిపి పెట్టాలి కదా, ఆ మెడిసిన్ కూడా వేసేస్తున్నాం అనమాట. ఆ మెడిసిన్ కూడా వేసాక కొంచెం సేపు ఫీడింగ్ పిల్లో మీద టమ్మీ టైం అయితే చేపిచ్చేస్తాను. అప్పటికి ఇంకా రోలింగ్ ఇంకా ట్రై చేయట్లేదు వాడు. సో అందుకని చెప్పి ఫీడింగ్ పిల్లో మీద నేనే కొంచెం బోర్లా పడుకోబెట్టేసి వాడికి టమ్మీ టైం అయితే పెట్టేస్తామన్నమాట. ఇంకా వాటర్ అవన్నీ సెట్ అయ్యేలోపు మేము ఇక్కడ టమ్మీ టైం అయితే చేపిచ్చేస్తాము 9 గడికి. సో ఇక్కడ మా 9 కోసం నేను సూపర్ బాటమ్స్ నుంచి ప్యాడెడ్ అండర్వేర్స్ తీసుకున్నాను అనమాట. ఇది 9 months ప్లస్ నుంచి అయితే ఉన్నాయి. వాళ్ళకి పాటీ ట్రైనింగ్ చేయించడానికి ప్యాడెడ్ అండర్వేర్స్ అనమాట. బట్ ఏంటంటే నాకు ఇప్పుడే బాగా వర్క్ అవుతాయి అనిపించింది. అందుకే ఈ 9 ఇంకా 2 months ఉన్నప్పటి నుంచి నేను ఇవి పర్చేస్ యూస్ చేస్తున్నాను కూడా. బట్ నాకు బాగా అనిపిస్తున్నాయి, ఎందుకంటే నేను ఓన్లీ వాడు పూప్ చేస్తాడు అనే టైంలోనే డైపర్ వేస్తాను. నాకు తెలుస్తుంది అనమాట వాడు ఏ టైంలో పూప్ చేస్తాడని. మిగతా టైంలో అంతా ఇలాగ ప్యాడెడ్ అండర్వేర్ వేస్తేనే వాడికి కంఫర్ట్ ఉంటుంది, మాకు కంఫర్ట్ ఉంటుంది. సో ఇంకా బాత్ చేసిన వెంటనే ఇలాగ టవల్తో మొత్తం ఇంకా నీట్గా తుడిచేసి వాడిని అయితే రెడీ చేసేస్తామన్నమాట. రెడీ చేసిన వెంటనే మళ్ళీ ఇంకొక స్లీప్ టైం అయితే వస్తుంది వాడికి. ఇలా ఇక్కడ వుడెన్ ఉయ్యాల్లో అయితే వేస్తున్నాం, ఎందుకంటే అక్కడ క్లాత్ ఉయ్యాల్లో యోచన లేపేస్తున్నాడు అని చెప్పి ఇక్కడ వుడెన్ ఉయ్యాల్లో వేస్తే ఇక్కడికి కూడా వచ్చి అల్లరి చేసేస్తున్నాడు అనమాట. వాడుంటే కనుక అసలు 9ని అస్సలు పడుకోనివ్వడు, అలా చేస్తాడనమాట. కావాలని చేస్తాడు అవన్నీ కూడా. సో ఇక్కడ 9కి బాత్ అయిపోయిన తర్వాత నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను. ఆ రోజైతే ఉప్మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి. మ్యాక్స్ అయితే ఇడ్లీయే తింటాను. ఇడ్లీ తింటుంటే నాకు కొంచెం అంటే డైజెషన్ కూడా ఫ్రీగా అనిపిస్తుంది, లైట్ ఫుడ్లా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడైతే ఉప్మా అయితే తింటున్నాను అనమాట. ఇక్కడ యోచనకి సండే కాబట్టి వాళ్ళ అమ్మమ్మ తాతగారితో అయితే ఆడుకుంటున్నాడు. వాడిని లేపేశాడు. 9 అయితే కొంచెం సేపు కూడా పడుకునేవాడు అని చెప్పాను కదా. తర్వాత నాకు ఈ మస్కిటో నెట్ ఒకటి ఆర్డర్ చేశాను మీషో నుంచి. దీని గురించి కూడా ఒక షార్ట్ వీడియో పెట్టాను నేను. ఎవరన్నా మిస్ అవ్వకూడదు అనుకుంటే నా షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి, మీకు ఒక్కొక్క ఐటెం గురించి క్లారిటీగా చెప్పాను అనమాట. సో ఈ మస్కిటో నెట్ ట్రై చేశాను, బాగానే అనిపించింది, నాకు యూజ్ అవుతుంది అనిపించింది. న్యూ మామ్స్ ఎవరైనా ఉంటే పర్చేస్ చేయండి. అలాగో వింటర్ కూడా అయిపోతుంది కాబట్టి ఇంకా పెద్ద యూజ్ అయితే ఉండదు ఎవరికి. తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో ఇలాగ కొన్ని ఫ్లాష్ కార్డ్స్తో ఇలా యోచనతో అయితే ఆడిస్తాను అనమాట. ఏం తెలీదు యానిమల్స్లో, ఏం తెలియదు అన్నావు? డాంకీ తెలియదు అన్నావు. గుడ్. మేకని ఏమంటారు ఇంగ్లీష్లో? గోట్. గుడ్. గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్ యోచన్, గుడ్ పని చేసావు. 1 జాయ్ కార్డ్ ఫర్ యూ. నువ్వు కలెక్ట్ చేసుకో, ఈ బాక్స్లో వేసుకొని ఇందులో పెట్టుకో. సో ఇలా ఏదో ఒక గేమ్ అయితే ఆడిస్తా అనమాట. డైలీ ఇలా మంచి మూడ్తో ఉంటాడని చెప్పి అనుకోకండి. వీడియో తీసినప్పుడే మంచి మూడ్లో ఉన్నాడనమాట. లేకపోతే వాడు ఏడుస్తున్నప్పుడు మనం ఫోన్ పెట్టి వీడియో చేస్తే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. అసలు డబల్ ఉంటుంది అనమాట వాళ్ళ ట్యాంట్రము. సో అందుకే మా యోచన ఇచ్చినప్పుడు నేను ఎప్పుడు కెమెరా పెట్టి వీడియో అయితే తీను. సో అందుకే ఇట్లా మంచి మూడ్లో ఉన్నప్పుడే మీకు మంచి వీడియోస్ అయితే చూపిస్తాను. నాకు కూడా కొన్ని మెమరీస్ అయితే ఉంటాయి కదా, అందుకని చెప్పి వాడు మూడ్ బాగున్నప్పుడు అయితేనే వీడియో అయితే తీస్తాను అనమాట. సో ఇలా మంచిగా అయితే గేమ్ ఆడేసుకున్నాము ఆ రోజు వచ్చేసి. సో వాడు గేమ్ అయిపోయాక ఏదైనా తిందామని చెప్పి అన్నాడు. సో వాడితోనే ప్యాన్ కేక్ చేపిద్దాం అనుకున్నాను. చేస్తావంటే చేస్తా అన్నాడు అనమాట. ప్యాన్ కేక్ ముందు ఇలా ఇలా బౌల్ చేసి వేసుకొని నెక్స్ట్ స్పూన్ పెట్టుకో. 1 స్పూన్ ఆఫ్ పౌడర్ ఎలా వేయాలి? చెప్పు. 1 స్పూన్ ఆఫ్ పౌడర్ అని. 1 స్పూన్ ఆఫ్ పౌడర్. ఇప్పుడు ఇద్దరం ఉన్నాం కాబట్టి 2 స్పూన్స్. అమ్మమ్మ కూడా తింటుందా? అడుగు. చెప్పాను చెప్పాను. తింటుందా? అయితే అమ్మమ్మ కూడా తింటే 3 స్పూన్స్ వేయాలి కదా మరి. వేద్దాందా 3 స్పూన్స్ కమ్. Very good. Now add some milk.
vegetables. ఏది స్పూన్లో వేయాలి. యాడ్ 1 spoon of milk. అయ్యో మిక్స్ ఇట్ వెల్. ఓకే, దీంతో చేయి. దీంతో అయితే ఈజీగా చేయొచ్చు. ఆగి చెప్తా. ఫస్ట్ నీ టర్న్ ఒకసారి, నా టర్న్ ఒకసారి. సో బ్యాటర్ అయితే రెడీ చేసాము. బట్ యోచన్ వ్యాఫిల్ చేస్తా అన్నాడు అనమాట. సో వ్యాఫిల్ మేకర్లో ట్రై చేస్తున్నాము. మధ్యలో వేయాలి, ఓకేనా? గుడ్. సో ఈ వ్యాఫిల్ మేకర్ వచ్చేసి నేను రీసెంట్గానే పర్చేస్ చేశాను ఏదో వెబ్సైట్లో. నాకు 200-300 రూపీస్లో అయితే వచ్చేసింది. బాగానే ఉంది కదా, మినీ వ్యాఫిల్స్ ఏమైనా వేసుకోవడానికి కిడ్స్కి బాగుంటుందని చెప్పి వేసాము. ఫస్ట్ టైం వేస్తున్నాను నేను కూడా. బ్యాటర్ అయితే పలచగా ఉంది కాబట్టి ఇలాగా చెక్ షేప్లో వచ్చింది. బట్ యోచన్కి అలాగే నచ్చిందంట. నెక్స్ట్ సెకండ్ టైం వేసాము. సెకండ్ టైం వేస్తే కొంచెం కరెక్ట్గా వ్యాఫిల్లా వచ్చిందనమాట. బట్ వాడికి అయితే చెక్స్ టైపే నచ్చిందంట. సో దీంతో మేము చాక్లెట్ స్ప్రెడ్ అయితే వేసుకొని బాగా ఎంజాయ్ చేసాము, తిన్నాము. వాడికి కూడా బాగా నచ్చింది ఇది. సో ఇలాగ డైలీ అది తింటాడని కాదు, ఎప్పుడైనా మూడ్ వచ్చినప్పుడు అడుగుతాడు అనమాట. నాకు ఇలా ప్యాన్ కేక్ కావాలి అలా అడుగుతాడు. అప్పుడు చేసి పెడితే ఓకే. అప్పుడప్పుడు వాడు కూడా వచ్చి చేస్తాడు. వాడికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అయితే వస్తాడు. డైలీ అయితే ఏం చేయడు. బట్ ఇన్వాల్వ్ చేయడం అయితే బాగుంటుంది మనకు కూడా. సో ఈవినింగ్ అయిపోయింది అనమాట. సో యోచన తీసుకొని మా అమ్మ కింద పిల్లల దగ్గరికి ఆడించడానికి తీసుకెళ్ళుద్ది. ఇప్పుడైతే నేను నయన్ కూడా లేచాడనమాట. నయన్కి కొన్ని ఫ్లాష్ కార్డ్స్ అవి ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. కంప్లీట్గా అయితే ఇంట్రడ్యూస్ చేయలేదు, జస్ట్ స్టార్ట్ చేశాను. ఈ బుక్ వచ్చేసి ఇవన్నీ కూడా యోచన్ చాహ్నా టైం నుంచి వచ్చిన బుక్స్ అనమాట. వీటి కోసం కొత్తగా అయితే ఏం తీసుకోలేదు. ఇదైతే చాహ్నా బుక్ అనమాట. సో ఏంటంటే వాడికి ఎలా చూస్తా అంటే విజన్ అనేది అప్పుడే డెవలప్ అవుతూ ఉంటుంది కదా. ఇలాంటివి బ్లాక్ అండ్ వైట్ అనేవి ఎక్కువ వాళ్ళకి తెలుస్తాయి అన్నమాట. సో వాళ్ళకి దాని నుంచి స్టార్ట్ చేయడం బెటర్ అని చెప్పి ఫస్ట్ అయితే ఆ బుక్ చూపించి నెక్స్ట్ కొంచెం టైం చేపించాక కొన్ని ఫ్లాష్ కార్డ్స్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. యోచన టైంలో అయితే అవి తీసుకున్నాను ఫ్లాష్ కార్డ్స్ వచ్చేసి. ఇక్కడ మన టమ్మీ మీద వేస్తుంటే వాడు ఏంటంటే సపోర్ట్ ఇస్తుంటే ఇంకా పాకడానికి అయితే ట్రై చేస్తున్నాడు అనమాట. సో ఏంటంటే వాడికి చిన్న సపోర్ట్ ఇస్తుంటే వెళ్తున్నాడు. ఈ ప్లేమ్యాట్ అయితే నేను వీడి కోసమే కొన్నాను అనమాట. అన్నీ పాపం యోచన్వి వస్తున్నాయని చెప్పి వీడి కోసం ఈ ప్లేమ్యాట్ కొత్తగా తీసుకున్నాను. దీని గురించి కూడా షార్ట్ వీడియో అనేది చేస్తాను కంపల్సరీగా. సో ఏంటంటే వాళ్ళకి హెడ్ నెక్ సపోర్ట్ అనేది డెవలప్ అవ్వద్దు అనమాట. ఇలా టమ్మీ టైం చేయించడము మంచిదే, కానీ ఎక్కువసేపు అలా ఉంచకూడదు. అప్పుడప్పుడు ఇంకా నార్మల్గా ఫ్లాట్గా చేస్తూ వాళ్ళు ఇంకా బోర్లా పడడానికి ట్రై చేసేలాగా మనం హెల్ప్ చేయాలన్నమాట. ఎప్పుడు బుక్ అనేది మనము డైరెక్ట్ పెట్టకూడదు అనమాట. అంటే ఫ్లాట్గా పెట్టినప్పుడు అది మనం పడుకోబెట్టినప్పుడు బుక్ అనేది ఫ్లాట్గా పెట్టకూడదు. వాళ్ళకి సైడ్ నుంచి పెడితే ఏంటంటే దాన్ని చూస్తూ పక్కకు రోల్ అవ్వాలి అనేది ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సో వాళ్ళకి అది డెవలప్ చేయాలి. ఎప్పుడు కూడా బుక్ అనేది దగ్గరగా పెట్టేయకూడదు. ఏంటంటే కొంచెం వాళ్ళకి మరీ దూరంగా పెట్టకూడదు, దగ్గరగా పెట్టకూడదు. కొంచెం పెట్టామంటే దాన్ని మనము పట్టుకోవాలి అనేది వాళ్ళకి ఒక ఎయిమ్ అనేది మనం ఏర్పాటు చేయాలన్నమాట ఎప్పుడు కూడా. ఇవన్నీ కూడా నేను చెప్తున్నాయి కాదనమాట. నేను కూడా అందరి దగ్గర తెలుసుకొని నేను యోచనకు కూడా ట్రై చేసి ఇప్పుడు 9కి కూడా ట్రై చేస్తున్నా కాబట్టి ఏదో కొంచెం చెప్తున్నాను. నేనేమి ఎక్స్పీరియన్స్ అయితే కాదనమాట. ఇంకా కొంతమంది అనుకుంటారు ఇప్పుడే బుక్స్ ఫ్లాష్ కార్డ్స్ అన్నీ చదివిచ్చేసి ఏం చేస్తారమ్మా, పాపం వాళ్ళని వదిలేయండి అమ్మ కొంచెం అని అంటారు. ఇదేదో మనం వాళ్ళకి చూపించేది ఏదో వాళ్ళు చదివేసి ఎంబీబీఎస్లు ఐఏఎస్లు అయిపోతారని కాదు, జస్ట్ వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం ఈ యాక్టివిటీస్ అనమాట. అంతే తప్ప వాళ్ళని బ్రెయిన్లో ఇప్పటి నుంచి ఇది యాపిల్ ఇది బనానా అని చెప్పి ప్రింట్ చేయించేయడానికి అయితే కాదు. వాళ్ళు జస్ట్ అలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి కొంచెం బ్రెయిన్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది అనమాట. మనకైనా అంతే కదా, కొత్త విషయాలు నేర్చుకుంటేనే బ్రెయిన్ వర్క్ ఎలా అవుద్దో వాళ్ళకి కూడా అంతే, కొత్తవి అలా నేర్చుకుంటూ ఉంటారనమాట. సో ఇలా వాడికి టమ్మీ పెయిన్ వస్తుంది అని నాకు అనిపిస్తే కనుక ఇలాగ ఫీడింగ్ పిల్లో వేసి దానిపైన అయితే పెడుతున్నాను అనమాట. వాడైతే బాగానే చూస్తున్నాడు, విజన్ అనేది బాగానే అబ్జర్వ్ చేస్తున్నాడు అని చెప్పి నాకైతే అనిపించింది.
సో ఇలా నేను ఈవినింగ్ కుదిరితే ఈవినింగ్, మార్నింగ్ కుదిరితే మార్నింగ్ అయితే పెడతాను. మార్నింగ్ మ్యాక్స్ వాడు యాక్టివ్గా ఉండడు, ఎక్కువ స్లీప్ మోడ్లోనే ఉంటాడనమాట. సో ఏంటంటే మార్నింగ్ కన్నా నాకు ఈవినింగ్ బెటర్ అనిపిస్తుంది. ఇలా యోచన ఒక 1 hour టైమ్ ప్లే టైంకి పంపిస్తే నాకు 9తో టైం స్పెండ్ చేయడానికి అయితే ఉంటుందన్నమాట. సో 9కి నేను ఆ టైంలో కొన్ని ఫ్లాష్ కార్డ్స్, ఎక్కువ టైం కూడా కాదు, జస్ట్ ఒక 10 minutes మనము అలా చూపిస్తే సరిపోతుందన్నమాట. Sun, cow, doggy, daddy, elephant. Now let's learn fruits. Are you ready? Look here. Pineapple, apple, watermelon, papaya, coconut, kiwi. These are fruits. సో ఇలా ఏదో కొంచెం ట్రై చేస్తాను అనమాట. డైలీ చేస్తాను కదా, అప్పుడప్పుడు కొన్ని డేస్ అయితే మిస్ అయిపోతాను. వాడు మూడు బట్టి అనమాట. వాడు మంచి యాక్టివ్గా ఉంటున్నాడు అనిపిస్తే మాత్రం ట్రై చేస్తాను మ్యాథ్స్ ఇలా ఏమన్నా చూపించడానికి. తర్వాత వచ్చేసి కోల్డ్ చేసింది అన్నాను కదా, ఇంకా అలాగా తమలపాకులు అయితే పెట్టాను. అసలు వీడికి అసలు వింటర్ వలన అస్సలు కోల్డ్ అనేది తగ్గట్లేదు. మిల్క్ సప్లై ఇంటేక్ కూడా తగ్గిందనమాట. సో చాలా తక్కువ తాగుతున్నాడు మిల్క్ కూడా. ఇలాగ తమలపాకులు అయితే పెట్టాను, కొంచెం వేడి అనేది లాగుద్ది కదా అని చెప్పి. సో ఏంటంటే ఈవినింగ్ బాత్ అయితే క్యాన్సిల్ చేసి అప్పుడు జస్ట్ ఇంకా క్లాత్తో తుడిచేసాను అనమాట. సో ఇక్కడ నేను ఇంకా మళ్ళీ బెడ్ అనేది సెట్ చేసేసి వాడి కోసము ఇంకా బెడ్ అనేది రెడీ చేస్తున్నాను అనమాట. సో ఇలా మొత్తం బెడ్ అనేది కంప్లీట్గా ప్రతిరోజు వేసుకోవాలి, లేకపోతే ఏవో ఒకటి కుట్టేస్తున్నాయి అనమాట. ఎంత బాగా చూసుకున్నా సరే ఏదో ఒకటి చిన్నగా దోమలు అన్నీ వచ్చేస్తున్నాయి. సో ఆల్అవుట్ అనేది వాడు ఇంకా వాడిని పడుకోబెట్టక ముందు ఒక 1/2 hour ముందు అయితే ఆఫ్ చేసేస్తాను అనమాట. ముందైతే మస్కిటో నెట్ కూడా పెట్టేశాను. ఈరోజు మస్కిటో నెట్ కూడా తీసుకున్నా అని చెప్పాను కూడా, అది కూడా అయితే ప్లేస్ చేస్తున్నాను అనమాట. సో ఇలా ఈ సండే అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. న్యూ మామ్స్ ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. కొంచెమైనా మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ అయితే నేను పోస్ట్ చేస్తున్నా అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎవరికైనా ఇంకా ఏదైనా కంటెంట్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలామంది కొన్ని వీడియోస్ అడిగారు కానీ నాకు చేయడానికి అవి టైం సరిపోవట్లేదు. మీరు అడిగినవి నాకు అన్నీ గుర్తున్నాయి. నేను ఈరోజు కాకపోయినా ఒక ఫ్యూ డేస్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ ఎప్పుడైనా పోస్ట్ చేయడానికి అయితే మ్యాక్స్ నేను ట్రై చేస్తాను. కొంచెం వీడియోస్ లేట్గా వచ్చినా మీరు ఏమీ అనుకోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ఉండండి, నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండండి. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. సో ఇలా అయితే మా నయన్ని అయితే పడుకోబెట్టేస్తాను. యోచన్ వచ్చేసి అయితే అమ్మ వాళ్ళ రూమ్లో అయితే పడుకోబెట్టేస్తాను అనమాట. నయన్ వచ్చేసి నైట్ టైం ఒక 2 to 3 feetకి అయితే లెగుస్తాడు. లేచాక బాగానే పడుకుంటాడు. స్లీప్ ప్యాటర్న్ అనేది బాగానే ఉంటుందన్నమాట. నెక్స్ట్లో నేను ఇంకా ఎక్కువ యాక్టివిటీస్ ఏమేమి ఇంట్రడ్యూస్ చేశాను, వాడు ఎలా రియాక్ట్ అవుతున్నాడు, ఎలా రోల్ అయ్యాడు, ఎలా క్రాల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అన్నీ కూడా నెక్స్ట్ ఇంకో డే ఇన్ మై లైఫ్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.